రోజుతో పెరుగుతున్న ఎండలకి ఇటు రోడ్ల మీదకి రావాలంటే జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు జంకుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ అయితే హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని చాలా చోట్ల 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు, పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఎక్కువగా వివిధ ప్రాంతాలకు ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ ఎండలతోటి కొంత ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఏసీ బస్సుల సర్వీసులు తక్కువగా ఉండడంతో ఇటు ప్రయాణికులు అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కొంతమంది ప్రయాణికులతో కూడా మాట్లాడదాం. సార్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటారు? ప్రజెంట్ హైదరాబాద్లో ఏసీ బస్సులు ఏ రూట్లో ఉన్నాయి సార్? మీరు వెళ్ళే రూట్లో ఉన్నాయా? నేను ట్రావెల్ చేసేది రాయదుర్గ్ మెట్రో నుంచి జేఎన్టీ వరకు. 1 అవర్ కూడా మీకు ఏసీ బస్ దొరకదు. 12 తర్వాత 1:30కి ఒక బస్ ఉంటుంది. మామూలు బస్సెస్లో ఎట్లా ఉంటుంది సార్? రష్ ఎలా ఉంటుంది? అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఎలా ఉంది వెదర్ కూడా? మార్నింగ్ రష్ అయితే సూపర్ ఫుల్ క్రేజీగా ఉంటుంది. ఈవెన్ లేడీస్ కూడా వెనకాల జెంట్స్ సీట్లో కూర్చొని సీట్స్ దొరకట్లేదు. దట్ ఈస్ ద ఓన్లీ రిక్వెస్ట్ we tell that to provide extra buses. And also if you see right, prime location unna kuda Raidurg metro, so there is a no bus stop actually. ఇప్పుడు నేను ఇక్కడ నించొని మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు ఇది చూస్తే బస్ స్టాప్లో లేదు. బస్ స్టాప్ అనేది ఇప్పుడు ఇక్కడ లేదు, బట్ మీరు ఇక్కడ చూస్తే బస్సెస్ అవుతున్నాయి. సో ఇది బస్ స్టాండ్ లానే లేదు. సో మనకి ఇక్కడ వచ్చేసరికి బస్ స్టాండ్ కూడా లేదు, పెట్రోల్ బంక్ ఉంది. సో ఇఫ్ దే కన్స్ట్రక్ట్ ద బస్ స్టాండ్ హియర్ లైక్ ఎ స్మాల్ స్పేస్, దే కెన్ పీపుల్ విల్ సిట్ హియర్. సో అది స్మాల్ ఇంటెన్షన్ అనమాట. సో ఇది ఒక కన్సర్న్. ఈ మిడిల్లో బస్ స్టాండ్ ఒక్కటి కూడా లేదు. హైటెక్ సిటీ బిల్డింగ్ వరకు చూసుకుంటే ఈ నుంచి మధ్యలో ఒక్క బస్ స్టాండ్ కూడా లేదు. అక్కడ మధ్యలో బస్ స్టాండ్ వేస్తే బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మెట్రో ఇక్కడనే, బస్ స్టాండ్ ఇక్కడనే, ఎవ్రీ వన్ దే విల్ గో ఇన్ ద మెట్రో. బట్ మిడిల్ ఎవరైతే ఉంటారో చాలా మంది, అట్లా బెనిఫిట్ అవుతుంది. మీరు వెళ్ళే రూట్లో ఏసీ సర్వీసులు, ముఖ్యంగా ఏసీ ఆర్టీసీ బస్సులు ఉన్నాయా? ఎలా ఉంటుందండి మీ రూట్లో డిమాండ్? ఏసీ బస్సెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. నార్మల్ చూస్తే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ ఫ్రీ అని చెప్పేసి చెప్పారు గవర్నమెంట్, అందరూ ఆర్టీసీ బస్సెస్ యూజ్ చేస్తున్నారు. ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఏసీ బస్సెస్ అండ్ ఇట్ హెల్ప్స్ టు ద పీపుల్ ఆల్సో. ఇక్కడ బస్ స్టాప్స్ అట్లా ఏమీ లేవు. ఇప్పుడు సమ్మర్ కదా, షెల్టర్ లేక చాలా ప్రాబ్లం అవుతుంది. సో అంతే, బస్సెస్ ఇంకా పెంచాలి. టైం టు టైం బస్సెస్ ఉండట్లేదు. అండ్ ఈ రూట్లో ఏసీ బస్సెస్ ఉన్నాయండి, ఎట్లా ఉంటుంది సమ్మర్ సీజన్లో? ఏసీ బస్సెస్ కూడా వస్తున్నాయి కానీ రేర్గా ఉంటున్నాయి. టైంకి పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సెస్ లేక. ప్రజెంట్ మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎక్కడ వర్క్ చేస్తుంటారు? ఈ రూట్లో ఆర్టీసీ ఏసీ బస్సులు కావచ్చు, ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయండి? నేను ఇక్కడ టీసీఎస్లో వర్క్ చేస్తుంటాను. రోజు కూకట్పల్లి నుంచి వస్తుంటాను. ఇక్కడ బస్ స్టాప్ ఉంది కానీ బాగా ఎండకి అంటే కూర్చోడానికి సీటింగ్ అలా లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మహిళలకి. మెట్రో ఫెసిలిటీ కూడా లేదు, అది ప్రొవైడ్ చేయాలని చెప్పి నేను చెప్తున్నాను. ఎంత టైం పడుతుందండి? ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది కదా ఈ రూట్లో, ఎలా ఉంటుంది సిచ్యువేషన్? ట్రాఫిక్ చాలా ఉంటుంది, మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్ కదా, ఇలాంటి టైంలో బాగా కష్టంగా ఉంటుంది నిల్చోవాలన్నా. కానీ షెడ్ కూడా లేదు, అది ప్రొవైడ్ చేయాలని చెప్పి నేను చెప్తున్నాను. సమ్మర్ కదా, ఏసీ బస్సెస్ కూడా కొంచెం పెంచాలండి, ఎందుకంటే నార్మల్ బస్సెస్ ఫుల్ అయిపోతాయి. సో ఏసీ బస్సెస్ పెంచితే కొంచెం మనీ అయినా పర్లేదు, వెళ్ళేసి వస్తుంటాం, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో చాలా రూట్లలో ఏసీ సర్వీసులు నడుస్తున్నాయి. ముఖ్యంగా శంషాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ టు పటాన్చేరు, అలాగే ఇటు జేఎన్టీ రూట్లో కూడా ఏసీ బస్ సర్వీసులు నడుస్తున్నాయి. అయితే డిమాండ్ ఎలా ఉంది, అసలు ఎక్కడెక్కడ స్టాప్స్లో ఎక్కువగా ఎక్కుతున్నారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు డ్రైవర్ ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది, ఏసీ బస్సులకు చాలా డిమాండ్ ఉంటుంది కదా, ఎట్లా ఉంది? ఈ అన్ని రూట్లలో బాగానే ఉంది ఏసీ బస్సులకు. ప్లస్ ఇప్పుడు ఈ రోజు నుండి పటేల్గూడ నుండి స్టార్ట్ అయింది. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది ఉన్నారని మా డిఎం గారికి చెప్తే ఈరోజు స్టార్ట్ చేశారు. పర్వాలేదు, మంచిగా ఎక్కుతున్నారండి. 15 స్టేజీలు అండి, 15 స్టేజీలు. మళ్ళీ జాయింట్ నుండి మళ్ళీ వరకు స్పీడు మినిమం 40-50 పోతామండి. సిటీలో కదా, పొల్యూషన్ ఉండదు, ఇలా సీసీ కెమెరాస్ ఉంటాయి. ఇట్లా మొత్తం మనకి ఏదైనా పోయినా సుతా ఎవరు తీసినా తెలుస్తుంది. ఇక్కడ కండక్టర్తో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉందండి మీ రూట్లో, ఎక్కడెక్కడ ఎక్కువగా జనాలు ఎక్కుతున్నారు? ఏసీ కదా ఇప్పుడు, ఎట్లా ఉంది? స్టార్ట్ అవుతుందండి. పబ్లిక్ డిమాండ్ మీద, ఆ విలేజ్ వాళ్ళ డిమాండ్ మీద డిఎం గారు, పై అధికారులు ప్రొవైడ్ చేసిండ్రు. ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అయింది. బీరంగూడ కమాన్ దగ్గర, అక్కడి నుంచి హైటెక్ సాఫ్ట్వేర్ వాళ్ళు చాలామంది బోర్డు ఎక్కుతున్నారు.
ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా ముందు తెలుస్తుంది. మొత్తం మీద మాత్రం పబ్లిక్ చాలా బాగా ట్రావెల్ చేస్తున్నారు. ఈ నార్మల్ ఫేర్ కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఎంత ఛార్జ్ అండి మినిమం? 10 రూపీస్ అండి. మెట్రో ఎక్స్ప్రెస్ తో కంపేర్ చేసుకుంటే ఓన్లీ 10 రూపీస్ డిఫరెన్స్ ఉంది అమౌంట్ ఫేర్ ఏసీకి. అదే ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ తోని పోల్చుకుంటే 5 రూపాయలు మాత్రమే ఎక్కువ ఉంది. కాబట్టి పబ్లిక్కి ఎక్కువ బర్డెన్ లేదు. ప్రజెంట్ మనము ఇటు రాయదుర్గం నుంచి కూకట్పల్లి వెళ్తున్న ఏసీ బస్సులో ఉన్నాము. ఇక్కడ కొంతమంది ప్రయాణికులతో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటారు మీరు? నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తా. సో ఇన్ఫోసిస్ టు జేఎన్టీయూ. యాక్చువల్లీ ఏసీ బస్సెస్ ఆర్ క్వైట్ కంఫర్టబుల్. మార్నింగ్ టైంలో ఇట్స్ లైక్ చాలా రష్ ఉంటుంది. సో ఇట్స్ నార్మల్. మార్నింగ్ టైంలో ఏసీ ఉన్నా లేకపోయినా ఇట్ మచ్ నో డిఫరెన్స్. విల్ బీ స్వెట్టింగ్ అండ్ గోయింగ్. బట్ ఆఫ్టర్నూన్స్ చాలా ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి కమింగ్ బ్యాక్ ఈస్ వెరీ గుడ్ ఇన్ ఈజీ బస్సెస్. అండ్ దేర్ ఆర్ క్వైట్ గుడ్ బస్సెస్ బాగానే ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలి అంటే. మార్నింగ్ ఐ థింక్ దేర్ ఆర్ 10 బస్సెస్ అరౌండ్. మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 12 వరకు ఉన్నట్టున్నాయి. సో ఈవినింగ్స్ కూడా బాగానే ఉంటాయి. బట్ మోస్ట్ ఆప్టిమల్ టైమ్ ఇస్ ఇన్ ది ఆఫ్టర్నూన్. ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అండ్ ఈజీ టు గో. సో యా, ఓవరాల్ ఏసీ బస్సెస్ ఇస్ ఎ గుడ్ స్టార్ట్ అండ్ ఇట్ షుడ్ బి దేర్ మోర్. నార్మల్ బస్సెస్ చాలా సౌండ్స్ వస్తూ ఉంటాయి అండ్ యా, బస్లో కూర్చుంటేనే ఆ ఫీలింగ్ ఇట్స్ జస్ట్ గివ్స్ డిజీనెస్ అండ్ ఆల్. ఈ బస్ ఇస్ క్వైట్ కంఫర్టబుల్, నైస్, గుడ్ టు ట్రావెల్. మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నేను మలేషియన్ టౌన్షిప్ నుంచి చైతన్య కాలేజీకి వెళ్తాను, నిజాంపేట. అండ్ ఈ సమ్మర్ సీజన్ చాలా ఎండలు ఉంటున్నాయి. ఏసీ బస్ సర్వీసులు ఎట్లా ఉన్నాయి సార్ మీ రూట్లో? చాలా హ్యాపీగా ఉంది. ఒక సాటర్డే సండే ఉండవు సర్వీసు, మిగిలిన 5 days సర్వీస్ ఉంటుంది. వెరీ కంఫర్టబుల్, కన్వీనియంట్. ఓన్లీ 5 to 10 rupees extra for passengers, but mine is only monthly pass. That's why I don't mind. I need not worry about the change also. That's why I got my monthly pass. సాటర్డే కూడా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అది ఏసీ బస్సులో సీనియర్ సిటిజన్ సర్వీస్ లేదు, అక్కడ లేబుల్ వేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. మిగిలిన సర్వీసెస్లో సీనియర్ సిటిజన్ సీట్స్ రిజర్వ్డ్ ఉన్నాయి, దీంట్లో కూడా పెట్టాలి. టీఎస్ఆర్టీసీ పరిధిలో ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా ఏసీ బస్ సర్వీసులు అయితే నడుస్తున్నాయి. దానికి సంబంధించి ప్రజెంట్ మనం చూడొచ్చు కంటోన్మెంట్ డిపోలో ఉన్నాము. ఇక్కడ పుష్పక్ కావచ్చు, సిటీ, గ్రీన్ లగ్జరీ మెట్రో బస్సులను అయితే ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. దీంతో పాటు లింగంపల్లి కావచ్చు, పటాన్చేరు, అట్లాగే బిహెచ్ఎల్, ఇటు మనకు మెహదీపట్నం, ఇటు మనకు గచ్చిబౌలి లాంటి వివిధ ప్రాంతాలకు ప్రస్తుతం అయితే వీటికి డిమాండ్ ఉంది. అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం 90 ఏసీ బస్ సర్వీసులు అయితే నడుస్తున్నాయి. అందులో 50 వరకు కూడా ఎయిర్పోర్ట్ శంషాబాద్ రూట్కి వివిధ ప్రాంతాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి డిపోలో ప్రత్యేకంగా ఈసారి అయితే కంప్లీట్గా ఏసీ బస్సులకు సంబంధించి ఈవీ బస్సులే ప్రధాన కీలక పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెరుగుతున్న పొల్యూషన్ తగ్గించేందుకు ఇటు ప్రభుత్వం కూడా ఇటు పెట్రోల్ కావచ్చు, డీజిల్ బస్సులను తగ్గిస్తూ ఈవీ వెహికల్స్ పైనే మొగ్గు చూపుతోంది. దాని నేపథ్యంలోనే ఏసీ బస్ సర్వీసులకు సంబంధించి కంప్లీట్గా ఈవీ బస్సులనే వినియోగిస్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఇక్కడ కంటోన్మెంట్లో ఇప్పటికే ఈవీ బస్సులకు సంబంధించి 90 బస్సులు వివిధ డిపోల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం మరి హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ రూట్లో ఏసీ బస్ సర్వీసులు నడుస్తున్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఈడీ రాజశేఖర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా హైదరాబాద్లో చాలా వరకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారు, ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్ వచ్చాక. అండ్ ఏసీ బస్సులకు డిమాండ్ ప్రజెంట్ ఎట్లా ఉంది, ఏ రూట్లో ఎక్కువగా నడుస్తున్నాయి సార్? మొత్తం ఏసీ బస్సులు ఇదివరకు మనము ఎయిర్పోర్ట్కి మాత్రమే నడిపేవాళ్ళము. అప్పుడు ఎయిర్పోర్ట్కి 40 బస్సులు నడిచేవి వివిధ రూట్స్లో నుంచి. ఇప్పుడు ఆ 40 బస్సులకి డిమాండ్ బాగా రావడం వలన ఇంకా 13 బస్సులు పెంచి 53 బస్సులు ఇప్పుడు డిఫరెంట్ రూట్స్ నుంచి ఎయిర్పోర్ట్కి నడుస్తున్నాయి. అవే కాకుండా ఇంకా మనకి డిమాండ్ బాగా రావడం వలన ఇంకా కొన్ని బస్సులు ఇంక్రీజ్ చేసాము. ఇంకా అదనంగా అదర్ దాన్ ఎయిర్పోర్ట్ కూడా 37 బస్సులు మనం ఇప్పుడు సిటీలో ఏసీ బస్సులు నడుస్తున్నాయి. ముఖ్యంగా 195W రూట్లు బాచుపల్లి టు వేవరాకు అక్కడ ఒక 7 బస్సులు నడుస్తున్నాయి. అట్లాగే 217 రూటు పటాన్చేరు రూటు కోటి 10 బస్సులు నడుస్తున్నాయి. 216W రూటు లింగంపల్లి టు మెహదీపట్నము రీసెంట్గా స్టార్ట్ చేసాము, 4 బస్సులు నడుస్తున్నాయి. అట్లాగే లింగంపల్లి టు గార్ అని చెప్పి అక్కడ ఇన్ఫో కంపెనీస్ అన్నీ అక్కడ ఉన్నాయి, అక్కడ రీసెంట్గా 2 బస్సెస్ ఇంట్రడ్యూస్ చేసాము. అట్లాగే కంటోన్మెంట్ డిపో 10H రూట్లో
సికింద్రాబాద్ టు పటాన్చెరు 14 బస్సులు, టోటల్ 37 బస్సులు. ఇవి పుష్పక్ బస్సులు, ఎయిర్పోర్ట్ బస్సులు అన్నీ కలుపుకొని సిటీ వ్యాప్తంగా మొత్తం 90 బస్సులు ఎలక్ట్రిక్ ఏసీ బస్సెస్ మనం ఆపరేట్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా డిమాండ్ మనకి వస్తుంది కాబట్టి ఇంకా కొన్ని ఇంక్రీజ్ చేసే ప్రణాళికలు కూడా మాకున్నాయి. నాన్ ఏసీతో పోలిస్తే దీనికి ఆక్యుపెన్సీ ఎట్లా ఉంటుంది సార్ సమ్మర్ సీజన్లో? ఫిబ్రవరి నుంచి మంచి ఎండలు స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు ఫిబ్రవరి మార్చిలో మనకి డిమాండ్ బాగా పెరిగింది. ఈ నెక్స్ట్ 2-3 మంత్స్ కూడా వీటికి డిమాండ్ చాలా బాగా ఉంటుంది. ఆక్యుపెన్సీ ఇదివరకు మనకి 70% అలా వచ్చేది, ఇప్పుడు దాదాపు 90% ఆక్యుపెన్సీ వస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వము ఫేజ్డ్ మేనర్లో దాదాపు సిటీలో అన్నీ కూడా ఏసీ బస్సెస్ కన్వర్ట్ చేసామనే ప్రణాళిక ఉంది. సో అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో 500 బస్సెస్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ 500 బస్సెస్లో ఆల్రెడీ 217 బస్సెస్ ఎలక్ట్రిక్ బస్సెస్ మనం ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, 270 బస్సులు. సో రాబోయే రోజుల్లో 2-3 నెలల్లో ఇంకా 230 బస్సులు మనకి వస్తాయి. సో టోటల్గా 500 బస్సెస్ మనం ఎలక్ట్రిక్ బస్సెస్ మనం ఆపరేట్ చేయబోతున్నాము. సో దీనికి ఏంటంటే మెయిన్గా పొల్యూషన్ ఫ్రీ, పర్యావరణానికి హెల్ప్ చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశము. సిటీ ట్రాఫిక్ నేపథ్యంలో చాలా వరకు డిలే అవుతున్నాయి బస్సెస్ అంటున్నారు. దాంతోపాటు మీరు గమ్యం యాప్ ద్వారా కూడా ప్రయాణికులకి విజ్ఞప్తి చేస్తున్నారు, అయినా కూడా కొంత బస్సులు ఆలస్యంగా వస్తున్నాయి, టైంకి రావట్లేదు అంటున్నారు. దానిపైన ఏమైనా దృష్టి పెట్టారా? అదే మెయిన్గా ట్రాఫిక్ జామ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసి అక్కడ రోడ్డు బాటిల్ నెక్స్ మా తరపున ఏదైనా ఉంటే దాన్ని క్లియర్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ రాతిఫైల్ బస్ స్టేషను, తర్వాత ఉప్పల్ పాయింట్, దిల్షునగర్ పాయింట్, ఇటువంటి దగ్గర జామ్స్ తొందరగా క్లియర్ చేసి పంక్చువల్గా ఆపరేట్ చేసేదానికి మేము ట్రై చేస్తున్నాం మా కంట్రోలర్స్ని పెట్టి. ఏసీ బస్సులు కాకుండా పుష్పక్ ఫ్రీక్వెన్సీ కావచ్చు, వాటికి సంబంధించిన ఆక్యుపెన్సీ ఎట్లా ఉంది? పుష్పక్ ఏ టైమింగ్స్లో ఎక్కువగా డిమాండ్ వస్తుంది? పుష్పక్ బస్సెస్ అనేవి మనకి ముఖ్యంగా 4 రూట్స్ ఉన్నాయి మనకి. ఏఎల్ అంటే వయా ఎల్బీ నగర్, ఏకే, ఏసీ, ఏఏ అని చెప్పి డిఫరెంట్ రూట్స్లో మనకి ఆపరేట్ అవుతున్నాయి. ఇవి రౌండ్ ద క్లాక్ ఆపరేట్ అవుతాయి, 24 అవర్స్. ఎవ్రీ 15 మినిట్స్కి మనకి ఒక బస్సు ఉంటుంది. ఇప్పటిదాకా మొత్తం 1305 బస్ షెల్టర్స్ ఉన్నాయి మన సిటీ మొత్తానికి. సో ఇవి కొన్ని బస్ షెల్టర్స్ కూడా ఇప్పుడు రోడ్ వైడనింగ్లో కొన్ని రిపేర్ చేయడం అవి జరుగుతూ ఉంది. ఈ ఉన్న బస్ షెల్టర్స్ మనకి సరిపోవడం లేదు. సో మేము కొత్తగా 150 బస్ షెల్టర్స్ని ఐడెంటిఫై చేసి జిహెచ్ఎంసీ వాళ్ళకి మేము లిస్ట్ ఇవ్వడం జరిగింది. మనకి బస్ స్టాప్ ఉండి బస్ షెల్టర్ లేనివి మేము దాదాపు ఒక 250 దాకా గుర్తించాము. సో అందులో ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు 150 బస్ షెల్టర్స్ ఇమీడియట్గా కట్టమని చెప్పి జరగడం జరిగింది. ఇప్పుడున్న ఏసీ బస్ షెల్టర్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి, 9 బస్ షెల్టర్సే ఉన్నాయి. అక్కడ మేజర్గా దిల్షునగర్, తర్వాత కూకట్పల్లి, ఇటువంటి ప్లేసుల్లో ఉన్నాయి. ఈ యొక్క ఏసీ బస్ షెల్టర్స్ కూడా ఇందులో మనం ప్రపోజ్ చేశాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే 9 ఏసీ బస్ షెల్టర్స్ ఉన్నాయి. మేము ఇంకా అదనంగా ఒక 25 ఏసీ బస్ షెల్టర్స్ కావాలని చెప్పి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా దాదాపు 200 దాకా మేము గుర్తించాము. ఈ 150 కంప్లీట్ అయిన తర్వాత వాటిని టేకప్ చేస్తామని చెప్పారు జిహెచ్ఎంసీ వారు. సో రాబోయే రోజుల్లో ఇంకా మనకి మరిన్ని బస్ స్టేషన్స్ విత్ ఆల్ లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. విత్ ఇంక్లూడింగ్ ఎల్ఈడి డిస్ప్లే కూడా పెడతామన్నారు. సో అవన్నీ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇటు ఎయిర్పోర్ట్ శంషాబాద్ రూట్తో పాటు ఐటీ కారిడార్లో ఎక్కువగా ఏసీ బస్సులకు డిమాండ్ ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.